హలో అండి. టుడే నేను మిగిలిన అన్నంతో ఏం చేయాలో చెప్పబోతున్నాను. మిగిలిన అన్నంతో నేనైతే వామ్ రైస్‌ని ప్రిపేర్ చేస్తున్నాను. వామ్ రైస్ కోసం ఇలా చూపించినట్లు పోపు దినుసులన్నిటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. తర్వాత బాణీ పెట్టి ఆయిల్ పెట్టి ఈ పోపు దినుసుల్ని వేసుకోవాలి. పోపు దినుసుల్ని అంటే పోపు దినుసులు మెయిన్ మనము వామ్ రైస్ అన్నాను కాబట్టి వామ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. పచ్చెనపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసుకొని ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఈ వామ్ రైస్ తినడం వల్ల వామ్ని ఎక్కువగా వాడడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలాగే జీర్ణశక్తి పెరుగుతుంది. వామ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కడుపు నొప్పి కూడా తగ్గుతుంది. చిన్నపిల్లలకి పెద్దవారు తినడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, కడుపు నొప్పి, జీర్ణశక్తి పెరుగుద్ది. తరువాత మీకు ఎంతైతే రైస్ మిగిలిందో దాని క్వాంటిటీని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి. దీనిలో సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత నాకు నైట్ అన్నం మిగిలిపోయింది. ఆ రైస్ని యాడ్ చేసుకున్నానండి. ఎంతైతే అన్నం మిగిలిందో అంత రైస్ని నేను యాడ్ చేసుకోవాలి. ఆ క్వాంటిటీని బట్టి మీరు పోపు దినుసులను కూడా పెట్టుకోవాలి. సాల్ట్ను కూడా అదే క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి రైస్కి తగ్గట్టు. ఈ రైస్కి తక్కువ సాల్టే యూజ్ చేయొచ్చు. తరువాత రైస్ ఇలాగా కలుపుకున్న తర్వాత రైస్ అనేది ప్రిపేర్ అయింది చూడండి, వామ్ రైస్. దీన్ని పిల్లలకి పెడితే మంచి జీర్ణశక్తి, కడుపు నొప్పి తగ్గుద్ది. థ్యాంక్ యూ.